ఇక్కడి నుంచి కవరేజ్ చేస్తారు. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్కూల్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా మనం ప్రతిష్ఠ చేసిన స్వయం ఎప్పుడు దొరుకుతాయి పుట్టుగా ఇవన్నీ ఏకాది పర్వతం దొరుకుతాయి. అవి ఎప్పుడు దొరకలేదు. అవి అసలైన దర్శనం. అవి అసలు ఆ పర్వదినంలో అభిషేకం చేయడం, దర్శనం చేయడం. రైట్. ఇంకే అటు చూడండి. శాలగ్రామ అంటే గండకీ నదిలో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా నర్మదా నదిలో. ఇవి శివం, గణపతి, విష్ణు 3 రూపాలు అన్నమాట. దీన్ని నర్మద బాణాలు అంటారు. అంటారా? వీటిని నర్మద బాణాలు. ఇవి శివస్వరూపం. అలాగే గండశిరలో ఇది గండకీ నది ఉంటే విష్ణు, వీటిని శాలగ్రామాలు అంటారు. వీటిని లోపల ఏవి తీసినా లోపల శంఖ చక్రాలు, ఒక నారసింహం, లక్ష్మీ నారసింహులు ఉంటాయి అన్నమాట. వీళ్ళు స్వయంభూ అనమాట. ఇప్పుడు ఏ ఆలయానికి వెళ్ళినా మనం కోటేశ్వరుడు, భోగేశ్వరుడు వెళ్ళినా మనం ప్రతిష్ఠ చేసి దేవతా ప్రతిష్టం అంటే స్వయంభుగా పుట్టుక అనమాట. అంటే శివకేశవులు. అలాగే రాహుకేతులు మంగళవారం, నాగబంధం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి. ఇది స్వయంభూ అనమాట. సర్వేశ్వరేశ్వరాయ సర్వదిగ్నాథ మధుసూదనాయ స్వాహ. సాలగ్రామేణ శిలాహారి చెప్పండి. సాలగ్రామేణ శిలాహారి పాపహారి విశేషత ఆ జన్మ కృతం పాపం ప్రాయశ్చిత్తం దినే దినే. ఎన్ని జన్మల్లో చేసిన పాపాలను కూడా సాలగ్రదానానికి అభిషేకం చేసి తీర్థం పుచ్చుకుంటే ఆ జన్మల పాపం ఒక్కసారి దూదే అగ్ని ఎలా పడితే భస్మ పట్ల 1 నిమిషం అలాగే మన పాపాలని పోతాయిట. పాపాలు ఉంటాయి, అవన్నీ తొలగిపోతాయి ఈ తీర్థం.